మీరు స్కూటర్ కొనాలి అని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఎందుకంటే హోండా ఇండియా మార్కెట్ లో కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ప్రీమియం స్కూటర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఇది నార్మల్ యాక్టివా కాదు, నార్మల్ మ్యాక్సీ స్కూటర్ కూడా కాదు. ఇది ఒక అడ్వెంచర్ స్కూటర్. ఇంకా బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే హోండా ADV 160 లో యూజ్ చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్స్ మరియు అడ్వెంచర్ డిజైన్ వల్ల లాంచ్ కాకముందే ఆటోమొబైల్ మార్కెట్ లో ఈ స్కూటర్ గురించి పెద్ద డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాసోలా డైలీ తెలుగు ఛానల్. నేను జయశ్రీ. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఈ స్కూటర్ ఫోటోస్ చూసి ఇది యాక్టివా 160యా అని అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. హోండా ADV 160 అనేది యాక్టివా ఫ్యామిలీకి చెందిన స్కూటర్ కాదు. ఇది హోండా ప్రీమియం అడ్వెంచర్ స్కూటర్ సెగ్మెంట్ లో వచ్చే ఒక మోడల్. ఈ స్కూటర్ ఆల్రెడీ థైలాండ్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా సేల్ అవుతుంది. హోండా ADV 160 ఇండియా మార్కెట్ లో లాంచ్ అవ్వడం గురించి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. లాంచ్ డేట్ మాత్రం కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఫ్యూచర్ లో ఈ స్కూటర్ ఇండియా రోడ్స్ మీద కనిపించే అవకాశం అయితే చాలా ఉంది. మరి ఈ స్కూటర్ గురించి ఎందుకు అందరూ మాట్లాడుతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ దాని యొక్క డిజైన్ అండ్ దాని యొక్క టెక్నాలజీ మరియు వాటికి ఉన్న ప్రీమియం ఫీచర్స్. ఫస్ట్ లుక్ లోనే ఇది నార్మల్ స్కూటర్ లా అనిపించదు. ఫ్రంట్ డిజైన్ అగ్రెసివ్ గా ఉంటుంది. అలాగే టాల్ విండ్ స్క్రీన్, షార్ప్ LED హెడ్ ల్యాంప్స్, మస్కులర్ బాడీ ప్యానెల్స్ మరియు ప్రీమియం ఫినిషింగ్ వల్ల రోడ్ మీద చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఒకసారి చూస్తే ఆర్డినరీ స్కూటర్ అని అస్సలు అనిపించదు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అడ్వెంచర్ స్కూటర్ అంటే ఏంటి అని. సింపుల్ గా చెప్పాలంటే సిటీలో కంఫర్టబుల్ గా రైడ్ చేయడానికి, హైవేస్ మీద కాన్ఫిడెంట్ గా ట్రావెల్ చేయడానికి మరియు కొంచెం రఫ్ రోడ్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేసిన స్కూటర్ ని అడ్వెంచర్ స్కూటర్ అని అంటారు. ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాదు, అలాగే సిటీ స్కూటర్ కూడా కాదు. ఈ రెండు మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ని ఇవ్వడమే దీని యొక్క మెయిన్ పర్పస్. దీని డిజైన్ మాత్రమే కాదు, ప్రాక్టికాలిటీ మీద కూడా హోండా ఎక్కువ ఫోకస్ చేసింది. కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్, బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్, స్పేషియస్ బాడీ డిజైన్ వల్ల డైలీ ఆఫీస్ కమ్యూట్ అయినా, వీకెండ్ రైడ్స్ అయినా ఈ స్కూటర్ ఈజీగా అడాప్ట్ అవుతుంది. అందుకే లాంచ్ కాకముందే ఆటోమొబైల్ లవర్స్ అటెన్షన్ మొత్తం ఈ స్కూటర్ మీదకి వెళ్ళిపోయింది. అయితే డిజైన్ బాగుందని చెప్పి స్కూటర్ కొనడం కరెక్ట్ కాదు. అసలు 160cc ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మైలేజ్ ఎంత రావచ్చు, ఈ స్కూటర్ లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అసలు ఏంటి, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుంటేనే హోండా ADV 160 గురించి కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ స్కూటర్ లో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇంజిన్ మరియు పర్ఫార్మెన్స్. హోండా ADV 160 లో 156.9cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. మైలేజ్ గురించి చెప్పాలి అంటే హోండా అఫీషియల్ మైలేజ్ ఫిగర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ ఇంటర్నేషనల్ మోడల్స్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుంటే మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ మైలేజ్ మాత్రం రైడింగ్ స్టైల్, రోడ్ కండిషన్స్ మరియు మెయింటెనెన్స్ మీద డిపెండ్ అవుతుంది. చాలా మందికి ఇది ఒక కొత్త కాన్సెప్ట్, కాబట్టి సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. మనం నార్మల్ గా పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు పెట్రోల్ ఫిల్ చేస్తాం కదా, కానీ E85 అంటే మాక్సిమం గా 85% ఎథనాల్ మరియు 15% పెట్రోల్ బ్లెండ్ తో తయారు చేసే ఫ్యూయల్. ఎథనాల్ అనేది షుగర్ కేన్, మొక్కజొన్న లాంటి అగ్రికల్చరల్ క్రాప్స్ నుండి ప్రిపేర్ చేస్తారు. అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ కొంచెం తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి మరియు రెన్యూవబుల్ ఫ్యూయల్ యూసేజ్ ని ఎంకరేజ్ చేయడానికి ఎథనాల్ బ్లెండింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్ అంటే పెట్రోల్ మాత్రమే కాదు, ఎథనాల్ బ్లెండ్ ఫ్యూయల్ ని కూడా ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయ్యే ఒక వెహికల్. ఇంజన్ లో స్పెషల్ సెన్సర్స్ ఫ్యూయల్ కంపోజిషన్ ని డిటెక్ట్ చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్స్ మరియు ఇగ్నిషన్స్ టైమింగ్ ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తాయి. రైడర్ కి సపరేట్ సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్యూయల్ ఫిల్ చేసి నార్మల్ గా రైడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. E85 సపోర్ట్ ఉండడం మంచి ఫీచర్ అయినా ఇండియా మొత్తం E85 ఫ్యూయల్ స్టేషన్స్ ఇప్పటికీ అందుబాటులో లేవు. కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్ లోనే అవైలబిలిటీ ఉంది. కాబట్టి లాంచ్ అయిన వెంటనే అందరూ E85 యూజ్ చేయలేరు. కానీ ఫ్యూచర్ లో ఎథనాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే ఈ టెక్నాలజీ రియల్ అడ్వాంటేజ్ గా మారుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్యూచర్ ఫ్యూయల్ టెక్నాలజీ మరియు మోడర్న్ స్కూటర్ రిక్వైర్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని హోండా ఈ సెగ్మెంట్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అని చెప్పొచ్చు. స్టైలిష్ డిజైన్, రీఫైన్డ్ ఇంజన్, ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఫ్యూచర్ రెడీ ఫ్యూయల్ టెక్నాలజీ ఇవన్నీ కలిసి ప్రీమియం స్కూటర్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పటి వరకు హోండా ADV 160 డిజైన్,
ఇంజన్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి చూసాం. కానీ ఈ స్కూటర్ని ప్రీమియం సెగ్మెంట్లో స్పెషల్గా నిలబెట్టేది ఇందులో ఉన్న ఒక స్మార్ట్ ఫీచర్స్. హోండా డైలీ రైడింగ్ని ఈజీగా కంఫర్టబుల్గా చేయడానికి చాలా యూస్ఫుల్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేసింది. ముందుగా TFT డిజిటల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రెగ్యులర్ స్కూటర్స్లో సింపుల్ LCD మీటర్ ఉంటుంది, కానీ ADV 160లో ప్రీమియం డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. స్పీడ్, ఫ్యూయల్ లెవెల్, ట్రిప్ డీటెయిల్స్, టైం లాంటి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. స్కూటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా ప్రీమియం గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇందులో హోండా రోడ్ సింక్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. బ్లూటూత్ ద్వారా మొబైల్ కనెక్ట్ చేసుకొని కాల్ అలర్ట్స్, మెసేజ్ నోటిఫికేషన్స్, నావిగేషన్ డైరెక్షన్స్ డిస్ప్లే మీద చూడవచ్చు. రైడ్ చేస్తున్నప్పుడు మొబైల్ ని చేతిలో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. డైలీ యూజ్ లో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. తరువాత స్మార్ట్ కీ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి. ఫిజికల్ కీ యూజ్ చేయకుండా స్కూటర్ ని స్టార్ట్ చేయొచ్చు, సీట్ అన్లాక్ చేయొచ్చు, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయొచ్చు. చిన్న ఫీచర్స్ లా అనిపించిన డైలీ లైఫ్ లో చాలా కన్వీనియన్స్ ఇస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే హోండా ADV 160లో 27 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్, రెయిన్ కోట్, డాక్యుమెంట్స్ లేదా స్మాల్ బ్యాగ్ ఈజీగా పట్టవచ్చు. డైలీ ఆఫీస్ యూజ్ అయినా, వీకెండ్ ట్రిప్ అయినా స్టోరేజ్ విషయంలో ప్రాబ్లం ఏమీ ఉండదు. మొబైల్ ఛార్జింగ్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. సేఫ్టీ గురించి మాట్లాడితే ఇందులో హోండా సెలెక్టబుల్ టర్క్యూ కంట్రోల్ అంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. రోడ్ స్లిప్పరీ ఉన్నా లేదా రైనీ సీజన్ లో రైడ్ చేసేటప్పుడు రేర్ వీల్ ఈజీగా స్కిడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. స్కూటర్ సెగ్మెంట్ లో ఇది ప్రీమియం ఫీచర్ అని చెప్పొచ్చు. కంఫర్ట్ గురించి చెప్పాలంటే రైడింగ్ పోస్చర్ స్ట్రైట్ గా ఉంటుంది, కాబట్టి లాంగ్ రైడ్స్ లో ఫెటిక్ తక్కువగా ఉంటుంది. టాల్ విండ్ స్క్రీన్ హైవేస్ లో విండ్ ప్రెషర్ ని కొంచెం తగ్గిస్తుంది. ఇండియన్ రోడ్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి హోండా ఈ సస్పెన్షన్ సెటప్ ని డిజైన్ చేసింది. ఓవరాల్ గా చూస్తే హోండా ADV 160 అనేది ఇంజన్ కోసమే కాదు, స్మార్ట్ ఫీచర్స్, సేఫ్టీ, కంఫర్ట్ మరియు ప్రాక్టికాలిటీ కోసం కూడా డిజైన్ చేసిన ఒక ప్రీమియం స్కూటర్. అందుకే లాంచ్ కాకముందే ఈ స్కూటర్ ఆటోమొబైల్ లవర్స్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు హోండా ADV 160 డిజైన్, పర్ఫార్మెన్స్, స్మార్ట్ ఫీచర్స్ అన్ని చూసాం. ఇప్పుడు అందరికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్స్ ఏంటి అంటే ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది, దాని యొక్క ప్రైస్ ఎంత, మరి కొనడం వర్తా అని. హోండా ADV 160 ఇండియా మార్కెట్ లో లాంచ్ అవ్వడం గురించి ఆటోమొబైల్ ఎంతూసియాస్ట్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. హోండా అఫీషియల్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ కొన్ని ఆటోమొబైల్ రిపోర్ట్స్ ప్రకారం 2026 సెకండ్ హాఫ్ లేదా 2027 బిగినింగ్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు, కానీ ఎస్టిమేట్స్ ప్రకారం 1.50 lakhs నుంచి 1.60 lakhs ఎక్స్ షోరూమ్ మధ్య ఉండొచ్చు. ఫైనల్ ప్రైస్ లాంచ్ రోజునే తెలుస్తుంది. వీటికి కాంపిటీషన్ అయితే చాలా ఉంది. ఎయిరాక్ స్పోర్టీ పర్ఫార్మెన్స్ కి ఫేమస్, హీరోజోమ్ అడ్వెంచర్ స్టైలింగ్ ని టార్గెట్ చేస్తుంది. కానీ హోండా ADV 160 మాత్రం పర్ఫార్మెన్స్, కంఫర్ట్, ప్రీమియం ఫీచర్స్, స్మార్ట్ కనెక్టివిటీ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్ని కలిపి బ్యాలెన్స్డ్ ప్యాకేజ్ ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ స్కూటర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రీమియం అడ్వెంచర్ డిజైన్, రీఫైన్డ్ 160cc ఇంజన్, TFT డిస్ప్లే, స్మార్ట్ కీ, 27 లీటర్ స్టోరేజ్, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ మరియు హోండా రిలయబిలిటీ. డైలీ ఆఫీస్ కమ్యూట్ అయినా, వీకెండ్ లాంగ్ రైడ్స్ అయినా ఈ స్కూటర్ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలదు. అయితే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ముందుగా ప్రైస్ ప్రీమియం రేంజ్ లో ఉండొచ్చు. ఇంకా ఎథనాల్ బేస్డ్ ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా మొత్తం అందుబాటులో లేదు, కాబట్టి ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కంప్లీట్ బెనిఫిట్ ఫ్యూచర్ లో ఎక్కువ యూజ్ అవ్వచ్చు. మరి ఈ స్కూటీ ఎవరు కొనాలి అంటే స్టైలిష్ ప్రీమియం స్కూటర్ కావాలి, లాంగ్ రైడ్స్ ఇష్టం, లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ కావాలి అంటే హోండా బ్రాండ్ మీద ట్రస్ట్ ఉంటే హోండా ADV 160 మీకు ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. ఎవరు కొనకూడదు అంటే బడ్జెట్ లిమిటెడ్గా ఉంటే లేదా సిటీ కమ్యూటింగ్ కోసమే సింపుల్ స్కూటర్ కావాలి అనుకుంటే అఫోర్డబుల్ స్కూటర్స్ బెటర్ ఆప్షన్ అవ్వచ్చు. ఓవరాల్ గా చూస్తే హోండా ADV 160 అనేది ఇండియా ప్రీమియం స్కూటర్ మార్కెట్ లో చాలా ఎక్సైటింగ్ ప్రోడక్ట్. అడ్వెంచర్ స్టైలింగ్, రీఫైన్డ్ ఇంజన్, స్మార్ట్ ఫీచర్స్, కంఫర్టబుల్ మరియు మోడర్న్ టెక్నాలజీ కలిపి కంప్లీట్ ప్యాకేజ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి అఫీషియల్ లాంచ్ డేట్ మరియు ప్రైస్ మీద ఉంది. మీరు ఈ స్కూటర్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇలాంటి ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.